ఓట్ చోరీకి వ్యతిరేకంగా గాంధీ భవన్లో తెలంగాణ యువజన కాంగ్రెస్ మహానిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాను చిబ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం హాట్ కామెంట్స్ చేశారు. అధికారం కోసం బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ లో దాదాపు 42 మంది చనిపోతే అందులో 16 మంది హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు హెల్ప్ లైన్ తో పాటుగా గల్ఫ్ కోఆర్డినేషన్ కమిటీ అయినటువంటి వినోద్ గారిని, భీమిరెడ్డి గారిని కూడా ప్రత్యేకించి ఆ పనుల్లో పెట్టడం జరిగింది. అన్ని రకాల చర్యలు ప్రభుత్వ పక్షాన్ని తీసుకుంటూ వారికి సానుభూతిని, సంతాపాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ యొక్క దుర్ఘటన, ఈ దుర్ఘటనలో హైదరాబాద్ సంబంధించిన ఓల్డ్ సిటీ 16 మంది అక్కడికక్కడే మృతి చెందినారు. వారి మృతి పట్ల సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తూ